హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఈజీగా ఇంట్లో చికెన్ ఇంకా కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం రండి. ఫస్ట్ అయితే టొమాటోస్, ఆనియన్, ఈ జింజర్ని అయితే మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దీనికంటే కొంచెం ఎక్కువగా చేసుకొని మనం అయితే వేసేసుకోవాలి మన చికెన్లోకి. అంతా వేసేయకూడదు, కొంచెం మిగిలించాలి. గరం మసాలా, చికెన్ పౌడర్, కారం, ఉప్పు, అంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో ఇలాంటి ఒక కంటైనర్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకుంటే అంత లోపల మనము చికెన్కి కావాల్సిన అదర్ థింగ్స్ అన్నీ చేసుకున్నాము. సో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చీలు, కొత్తిమీర ఇవన్నీ అయితే మనము ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. కరివేపాకు, మిర్చి, ఆనియన్, చెక్క, బిర్యానీ పువ్వు, ఇంకా బిర్యానీ లీఫ్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవైతే ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇవన్నీ మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వరకే మార్చుకుంటే అస్సలు బాగోదు. It is so easy and you will love the flavor in this chicken, guys. It's so quick to make. బాగా రోస్ట్ చేసుకోవాలి. సాయి జీరా అయితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం టొమాటోస్, మనమైతే మిగిలించుకొని పెట్టుకున్న జింజర్ పేస్ట్ని అయితే దానిలోకి అయితే వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మీరైతే కారాన్ని చికెన్లోకి అయితే మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోవచ్చు. దిస్ ఈస్ జీరా కొరియండర్ పౌడర్. నెక్స్ట్ యూ హ్యావ్ టు యాడ్ దట్. బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట, వాష్ చేసుకొని. సో మనం వచ్చేసి ఫ్లేవర్ అంతా యాడ్ చేసుకున్నాం చూడండి. దానిలోకి అయితే మనము మన బాస్మతి రైస్ని అయితే క్లీన్ చేసుకుని వేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేకి జస్ట్ 1 అవర్ పడుతుంది. 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ 1 కప్ ఆఫ్ వాటర్. సో మనమైతే ఎన్ని కప్స్ ఆఫ్ వాటర్ బాస్మతి రైస్ వేస్తామో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. నాట్ 1 గ్లాస్, సారీ. సో ఇలా అయితే దాని మీద వెయిట్ అయితే పెట్టుకోవాలి. సో మనమైతే చికెన్ అయితే దీనిలో వేసేసుకోవాలి, మనం మ్యాగ్నేట్ చేసుకున్నది.